నమస్కారం. ఈ కథ వినే ముందు మీ గదిలో లైట్లు వెలిగించి ఉన్నాయా? మీరు ఒంటరిగా ఉన్నారా? మీ వెనుక ఎవరూ లేరని ఖచ్చితంగా తెలుసా? అయితే మరింత దగ్గరగా వినండి. ఎందుకంటే ఈ రాత్రి నేను చెప్పబోయే కథ మీరు వినే కథ కాదు. ఈ కథ మీ ఊపిరిని వింటుంది, మీ గుండె చప్పుడిని లెక్కిస్తుంది మరియు మీ పేరు గుర్తుంచుకుంటుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే మొదటి కథ రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామం గురించి. అక్కడ రాత్రిళ్ళు గాలి వీచదు, కాని గాజుల శబ్దం వినిపిస్తుంది. అక్కడ ఒక పాత భవనం ఉంది. ఆ భవనంలోకి వెళ్ళినవారు తిరిగి వస్తారు, కాని వాళ్లు ముందున్నవాళ్లు కాదు. కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న అభ్యర్థన. మీకు ఇలాంటి భయానక కథలు ఇష్టమైతే ఇప్పుడే విస్పర్స్ ఇన్ ద డార్క్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేయండి, ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో చీకటి కథలను మీ ముందుకు తీసుకువస్తుంది. మరి లైట్లు ఆర్పేయకండి. ఇప్పుడు కథ మొదలవుతుంది. 1. థర్కానా గ్రామం, రాయ్ సాహేబ్ భవనం. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో చాలా దూరంగా థర్కానా అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం గురించి బయటవాళ్లకు ఎక్కువగా తెలియదు, కాని అక్కడి ప్రజలకు మాత్రం ఒక విషయం బాగా తెలుసు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ గ్రామం మీద ఇంకెవరో అధికారం చెలాయిస్తారు. పగలంతా సాధారణంగా కనిపించే ఆ గ్రామం రాత్రి పడితే పూర్తిగా మారిపోతుంది. పక్షులు మూగబోతాయి, కుక్కలు అరవవు, గాలికూడా కదలదు. అయినా ఎక్కడో దగ్గరలో గాజులు గలగలా మోగుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్లు, కాని ఎవ్వరూ కనిపించరు. గ్రామం మధ్యలో ఒక ఎండిపోయిన బావి ఉండేది. ఆ బావి పక్కనే ఒక భారీ పాత భవనం నిలబడి ఉంది. గోడలపై రంగు ఊడిపోయి బూడిదరంగు మచ్చలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కిటికీలు పగిలిపోయాయి. తలుపు ఎప్పుడూ సగం తెరచే ఉండేది. ఎవరో లోపలనుంచి చూస్తూ రా, లోపలికి రా అని పిలుస్తున్నట్లుగా. ఆ భవనాన్ని అందరూ ఒకే పేరుతో పిలిచేవారు, రాయ్ సాహేబ్ భవనం. రాయ్ సాహేబ్ ఎవరు? ఎవ్వరికీ తెలియదు. ఆయన ఎప్పుడు జీవించారు? ఎవరూ చెప్పలేరు. కాని గ్రామంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ భవనంలోకి వెళ్లినవారు తిరిగి వస్తే కూడా వారి కళ్లలో ఏదో మారిపోతుంది. వాళ్లు తక్కువగా మాట్లాడతారు, రాత్రిళ్ళు నవ్వుతారు, ఖాళీ గోడలతో మాట్లాడతారు, మరియు చేతుల్లో ఎర్రటి గాలులు ధరిస్తారు. ఆ గ్రామంలో ఒక పాత ఆచారం ఉండేది. ఎవరికి పెళ్లి జరిగినా వధువరులు మొదటి రాత్రి రాయ్ సాహేబ్ భవనంలోనే గడపాలి. ఎందుకు అని ఎవరైనా అడిగితే గ్రామ పెద్దలు ఒకే మాట చెప్పేవారు, ఇది పూర్వీకుల ఆజ్ఞ. ఈ ఆచారం పాటిస్తే ఆశీర్వాదం, ఉల్లంఘిస్తే వినాశనం. 207 సంవత్సరం గ్రామ సర్పంచు కొడుకు వివాహం జరిగింది. గ్రామమంతా వెలుగులతో కళకళలాడింది. డప్పులు మోగాయి, పాటలు పాడారు, నవ్వులు వినిపించాయి. కాని ప్రతి ఒక్కరి కళ్లలో ఒకే భావం కనిపించింది, భయం. అర్ధరాత్రి సమయం. వధువరులను రాయ్ సాహేబ్ భవనం దగ్గరకు తీసుకెళ్లారు. వరుడు నవ్వుతున్నాడు, వధువు తల వంచి ఉంది. తలుపు తెరిచారు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది. ఆ రాత్రి ఆ భవనం లోపల ఏమి జరిగిందో ఎవ్వరూ చూడలేదు. మరుసటి ఉదయం గ్రామం మొత్తం భవనం ముందు చేరింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలనుంచి వధువు మాత్రమే బయటకు వచ్చింది. ఆమె జుట్టు చెదిరిపోయింది, చీర చిరిగిపోయింది, పాదాలు మట్టితో తడిసి ఉన్నాయి. ముఖం మీద జీవం లేదు, కళ్లలో మనిషి చూసే చూపు లేదు. ఆమె నేలపై కూర్చుంది, ఎవ్వరినీ చూడలేదు, ఒకే దిశలో చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె పెదవులు కదిలాయి. దగ్గరగా వంగి విన్నప్పుడు ఆమె చాలా నెమ్మదిగా చెప్పింది, ఆ నల్లచీర వేసుకున్న ఆవిడ ఆడుకోవడానికి వచ్చింది. వరుడు? అతనెక్కడా? భవనం మొత్తం వెతికారు, గదిగదీ చూశారు, కిటికీలు తెరిచారు, బావిలోకి చూశారు, కాని అతని జాడ ఎక్కడా కనిపించలేదు. అతను ఎప్పటికీ కనబడలేదు. ఆ రోజు తర్వాత గ్రామంలో పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. రాత్రిళ్ళు ఎవ్వరూ బయటకు రావడం మానేశారు.
ఎవ్వరూ ఆ భవనం వైపు చూడలేదు. ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. కాని ప్రతి రాత్రి గాజుల శబ్దం మాత్రం వినిపించేది. మరియు ఒక స్త్రీ నవ్వు. చాలా మెల్లగా, చాలా దగ్గరగా, చాలా స్పష్టంగా. 16 సంవత్సరాలు గడిచిపోయాయి. గ్రామం మారలేదు. ఆ భవనం కూడా మారలేదు. తలుపు ఇప్పటికీ సగం తెరిచే ఉండేది. ప్రతి రాత్రి గాజుల శబ్దం ఇప్పటికీ వినిపించేది. కాని ఎవరూ ఆ విషయం గురించి మాట్లాడేవారు కాదు. అందరూ మరిచిపోయినట్లు నటించారు. కాని కొన్ని కథలు మరిచిపోతే పోవు. అవి ఎవరో ఒకరిని పిలుస్తాయి. 2023 సంవత్సరం ఢిల్లీ నుండి ఒక యువతి థర్కానా గ్రామానికి వచ్చింది. ఆమె పేరు సియా. ఆమె ఒక పరిశోధకురాలు. భారతదేశంలోని భయానక జానపద కథలపై డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. ఆమెకు దెయ్యాలపై భయం లేదు, శాపాలపై నమ్మకం లేదు. ప్రతి కథ వెనుక ఒక నిజముంటుంది అని ఆమె నమ్మకం. గ్రామానికి చేరుకున్న మొదటి రోజే ఆమె కెమెరా ఆన్ చేసింది. ప్రజలను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించింది. రాయ్సాహెబ్ భవనం గురించి చెప్పండి. ఎవరూ మాట్లాడలేదు. అక్కడ నిజంగా ఏముంది? అందరూ తలదించుకున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఒక వృద్ధురాలు వణికిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు మెరిశాయి. మెల్లగా చెప్పింది, నిజాన్ని వెతికేవాళ్లు తమను తాము కోల్పోతారు. సియా ఆగలేదు. ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రే ఆ భవనంలోకి వెళ్ళాలి. ఒంటరిగా, అర్ధరాత్రి. ఆకాశంలో చంద్రుడు కూడా సగం మాత్రమే కనిపిస్తున్నాడు. సియా కెమెరా, మొబైల్ లైట్, ఫ్లాష్ లైట్ తీసుకుని భవనం ముందు నిలబడింది. తలుపు ఎప్పటిలాగే సగం తెరిచే ఉంది. ఆమె లోపలి అడుగుపెట్టింది. అక్కడ దుమ్ము లేదు, గాలి లేదు. కాని ఆ గది జీవించి ఉన్నట్లుగా అనిపించింది. గోడలు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నట్లుగా. చీకటి మధ్యలో ఒక పాత ఉయ్యాల కనిపించింది. ఎవరూ లేకపోయినా అది స్వయంగా ఊగుతోంది. కీచ్ కీచ్ కీచ్. సియా కెమెరా దగ్గరగా తీసుకెళ్ళింది. ఇక్కడ ఏదైనా ఉందా? అప్పుడే ఆమె చూపు గోడపై పడింది. ఎర్ర రంగులో రాసి ఉంది, ఈసారి నేను నీతో ఆడుకుంటాను. సియా ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. కాని కెమెరా ఇంకా రికార్డవుతోంది. అచాత్తుగా ఉయ్యాల శబ్దం ఆగిపోయింది. పూర్తి నిశ్శబ్దం. తర్వాత భవనం ప్రధాన తలుపు దానంతట అదే మూసుకుపోయింది. ధడ్. సియా మొబైల్ లైట్ ఆరిపోయింది. పూర్తి చీకటి. ఆమె చేతులు వణికాయి. ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. మళ్లీ గోడవైపు చూసింది. ఆ రాత కనిపించలేదు. దాని స్థానంలో తడిగా ఉన్న ఎర్ర గాజులు నేలపై పడి ఉన్నాయి. పై అంతస్తు నుండి అడుగుల శబ్దం వినిపించింది. ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఎవరో మెట్లు దిగుతున్నారు. కాని ఆ భవనంలో సియా తప్ప ఇంకెవ్వరూ లేరు. సియా ఫ్లాష్ లైట్ను మెట్లపై వేసింది. పైకి ఎవరూ కనిపించలేదు. కాని నేలపై తడిగా ఉన్న పాదముద్రలు. ఇప్పుడే నడిచి వచ్చినట్లుగా. ఆ పాదముద్రలు నెమ్మదిగా సియా వైపే వస్తున్నాయి. సియా వెనక్కి తగ్గింది. ఆమె గొంతు వణికింది. నువ్వెవరు? అప్పుడే కిటికీ బయట ఒక ఆకారం కనిపించింది. నల్ల చీర, పొడవాని జుట్టు, చేతుల్లో ఎర్ర గాజులు. ముఖం స్పష్టంగా కనిపించలేదు. కాని కళ్లస్థానంలో పొగతో నిండిన 2 చీకటి గుంటలు మాత్రమే ఉన్నాయి. ఆమె చేయి చాచింది. గాజులు గలగలా మోగాయి. ఒక మృదువైన స్వరం వినిపించింది. రా, ఆడుకుందాం. సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. కాని ఆ స్త్రీ ఇక కిటికీ బయట లేదు. ఆమె ఇప్పటికే సియా వెనుక నిలబడింది. సియా నెమ్మదిగా తిరిగి చూసింది. ఆ స్త్రీ ముఖం ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. చల్లని గాలి సియా ముఖాన్ని తాకింది. ఆ స్త్రీ పెదవులు కదిలాయి.
ఇప్పుడు ఇవి నీ చేతుల్లో ఉన్నాయి. కెమెరా కింద పడిపోయింది. స్క్రీను కదిలింది. చిత్రం అస్పష్టమైంది. కాని ఆడియో మాత్రం కొనసాగింది. రికార్డింగ్లో చివరిగా వినిపించిన మాటలు: సియా కేక, గాజుల శబ్దం, ఉయ్యాల కీచ్మని ఊగిన శబ్దం, మరియు ఒక స్త్రీ నవ్వు. ఇప్పుడు నీవంతు. గ్రామస్థులు భవనం తలుపు తెరిచి ఉన్నట్లు చూశారు. అందరూ లోపలికి వెళ్లారు. సియా కనిపించలేదు. ఆమె బ్యాగ్ లేదు, ఫోన్ లేదు, ఆమె జాడకూడా లేదు. కేవలం ఒక కెమెరా మాత్రమే నేలపై పడి ఉంది. వారు కెమెరా రికార్డింగ్ చూశారు. చివర్లో సియా గొంతు వినిపించింది. కాని అది పూర్తిగా ఆమె గొంతు కాదు. ఎవరో ఇంకొకరు మాట్లాడుతున్నట్లుగా, చాలా నెమ్మదిగా, చాలా స్పష్టంగా. ఆమె నా పేరడిగింది. ఆడుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా మాతో ఉంది. ఆ రోజు తర్వాత ప్రతి రాత్రి భవనం లోపల 2 నవ్వులు వినిపించాయి. ఒకటి మోహినీది, మరొకటి సియాడి. మీరు ఇప్పటికీ ఈ కథ వింటూనే ఉన్నారా? అయితే మీరు నిజంగా ధైర్యవంతులు. ఇలాంటి మరిన్ని భయానక కథలు వినాలంటే ఇప్పుడే విస్పర్స్ ఇన్ ద డార్క్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ వీడియోకు లైక్ చెయ్యండి. మీరు ఏ నగరం నుండి ఈ కథ వింటున్నారో కామెంట్లో తప్పకుండా రాయండి. ఎందుకంటే తదుపరి కథ మీ నగరం నుండే రావచ్చు. మీరింకా ఇక్కడే ఉన్నారా? అయితే ఇప్పుడు వినబోయే కథ ముందటి కథ కంటే మరింత భయంకరమైనది. ఎందుకంటే ఈసారి దెయ్యం ఒక భవనంలో లేదు, ఒక గ్రామంలో లేదు. అది మంటల్లో ఉంది, బూడిదలో ఉంది, మరణం మరియు మోక్షం మధ్య నిలబడి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నగరం. ఇక్కడ మరణాన్ని అంతం అని కాదు, విముక్తి అని భావిస్తారు. ప్రతిరోజూ ఎన్నో చితులు వెలుగుతాయి, ఎన్నో ఆత్మలు బూడిదవుతాయి, ఎన్నో కథలు పొగగా ఆకాశంలో కలిసిపోతాయి. కాని ప్రతి చితి శవాన్ని మాత్రమే దహనం చెయ్యదు. కొన్నిసార్లు అదొక ఆత్మను మేల్కొలుపుతుంది. ఢిల్లీకి చెందిన ఒక యువకుడు, పేరు అంశుమన్. అతనొక యూట్యూబర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కావాలనే కలతో జీవిస్తున్నాడు. భయంకరమైన, రహస్యమైన కథలపై వీడియోలు తీసి ప్రసిద్ధి పొందాలని కోరుకున్నాడు. ఒకరోజతను నిర్ణయించుకున్నాడు, వారణాసి మోక్ష రహస్యం ప్రపంచానికి చూపించాలి. అతను ఘాట్లను సందర్శించాడు, సాధువులను కలిశాడు, చితుల దృశ్యాలను చిత్రీకరించాడు. కాని అతనికి ఇంకా ఒక కథ కావాలి, ప్రజలు చెప్పడానికి భయపడే కథ. ఒక రాత్రి టాక్సీ డ్రైవర్ నెమ్మదిగా అన్నాడు, సర్, నిజమైన శ్మశానవాటిక చూడాలంటే నియం గలీ వెనుక ఉన్న పాత ఘాట్కు వెళ్ళండి. కాని రాత్రి 12 తర్వాత మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ శ్మశానవాటిక దేవుడు కొలువై ఉంటాడు. అంశుమన్ నవ్వాడు. ఇలాంటి కథలే నాక్కావాలి. అదే రాత్రి కెమెరా తీసుకుని ఒంటరిగా బయల్దేరాడు. ఆ ఘాట్ వద్ద ఎవరూ లేరు. చుట్టూ బూడిద, పగిలిపోయిన చితులు, చల్లని గాలి, నదిపై తేలియాడుతున్న పొగ. అతను కెమెరా ఆన్ చేశాడు. నెమ్మదిగా ముందుకు నడిచాడు. అప్పుడు అతని కెమెరా లెన్స్లో ఏదో కనిపించింది. ఒక చితి మండుతోంది. కాని దానిపై శవం లేదు. ఆ మంట ముందు ఒక వ్యక్తి కూర్చున్నాడు. శరీరం మొత్తం బూడిదతో కప్పబడి ఉంది. జుట్టు పొడవుగా ఉంది. శ్వాసలేదు, కదలిక లేదు. ఒక విగ్రహంలా నిశ్చలంగా. అంశుమన్ దగ్గరగా వెళ్ళాడు. ఎవరు మీరు? అప్పుడే ఆ వ్యక్తి తల పైకెత్తాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. నల్లటి గుండ్రని బొమ్మ కూడా లేదు. కేవలం తెల్లటి అగ్ని. ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నువ్వు నన్ను చూడ్డానికొచ్చావు. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను. అంశుమన్ గుండె ఆగిపోయినట్లయింది. అతను వెనక్కి తిరిగి పరుగెత్తాడు. కెమెరా నేలపై పడిపోయింది. వెనుకనించి ఒక్క మాట వినిపించింది. ఇప్పటినుంచి నీ చితి నీ లోపలే మండుతుంది. మర్సటిలోజు ఉదయం అంశుమన్ అకస్మాత్తుగా మేల్కొన్నాడు. గది తాళం వేసుంది. ఎవరూ లోపలికి రాలేదు. కాని నేల మధ్యలో చిన్న మంట మండుతోంది. ఆ మంట పక్కన బూడిదతో రాసుంది,
నీ శరీరం కాదు, నీ ఆత్మదహనమవుతోంది. ఆ మంటనుంచి పొగ పైకి వెళ్లలేదు, నేరుగా అంశుమన్ వైపే వచ్చింది. అతని ముఖాన్ని తాకింది, ముక్కులోకి ప్రవేశించింది, కళ్లలోకి చేరింది. అతను దగ్గు ఆపుకోలేకపోయాడు. అద్దంలో చూసుకున్నాడు. అతని కళ్లలో తెల్లటి మంటలు మెరుస్తున్నాయి. రోజులు గడిచాయి. అంశుమన్ శరీరం చల్లబడింది, కాని అతని ఊపిరినుంచి పొగరావడం ప్రారంభమైంది. గదిలో ఎప్పుడూ మండుతున్న కట్టెల వాసన, నిద్రలో ఎవరో తన పేరును పిలుస్తున్నట్లు వినిపిస్తోంది. ఒక రాత్రి కిటికీ బయట పిల్లాడి నవ్వు వినిపించింది. నువ్వే ఇప్పుడు దైవం, ప్రతి చితిని నువ్వే వెలిగిస్తావు, ప్రతి ఆత్మలో నువ్వు నివసిస్తావు. అంశుమన్ కేక వేశాడు, కాని అతని స్వరం సాధారణంగా వినిపించలేదు. అది ఒకేసారి అనేక గొంతులు మాట్లాడుతున్నట్లుగా ఉంది. వారణాసి అంతటా వింత సంఘటనలు మొదలయ్యాయి. అద్దాల్లో అంశుమన్ ముఖం కనిపిస్తోంది. నీటిలో అతని కళ్ళు మెరుస్తున్నాయి. చితుల పొగలో అతని ఆకారం కనిపిస్తోంది. ప్రజలు ఒకరి కళ్లలోకి ఒకరు చూడ్డానికి భయపడసాగారు. ఎందుకంటే ఎదుటివారి కళ్లలో తమ ప్రతిబింబం కాదు, అంశుమన్ కనిపిస్తున్నాడు. నగరంలోని అత్యంత వృద్ధ సాధువు భైరవనాథ్ బాబా అతను ఘాట్ వద్ద కూర్చుని ఇలా అన్నాడు, ఇది దెయ్యం కాదు, ఇది శాపం కాదు, ఇది అసంపూర్తిగా మిగిలిపోయిన అగ్ని. ప్రజలడిగారు, దీన్ని ఎలా ఆపాలి? బాబా కళ్ళు మూసుకుని చెప్పారు, అతన్ని ప్రేమతో మాత్రమే విముక్తి చేయగలం, అతన్ని భయంతో కాదు. మీరింకా ఈ కథ వింటున్నారా? అయితే ఒక్కసారి వెనక్కి చూసి చూడాలనిపిస్తోందా? అలా చెయ్యకండి. ముందీ కథను పూర్తిగా వినండి. మరియు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే విస్పర్స్ ఇన్ ద డార్క్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చెయ్యండి. ఎందుకంటే ఇంకా అసలు కథ ఇప్పుడు ప్రారంభమవుతోంది. అంశుమన్ను రక్షించడానికి ఒకరు తిరిగి వస్తున్నారు. ఆమె అతని సోదరి. ఆమె పేరు రేవతి. ఆమె రాకతో ఒక దేవుడి కథ ముగుస్తుంది, లేక మరొక దేవత జన్మిస్తుంది. వారణాసిలో జరుగుతున్న వింత సంఘటనల గురించి విన్న వెంటనే అంశుమాన్ సోదరి రేవతి అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో భయముంది, కాని ఆ భయాన్ని మించిన ప్రేమ ఉంది. నా తమ్ముడిని నేను తిరిగి తీసుకెళ్తాను, అదే ఆమె నిర్ణయం. రేవతి నేరుగా ఘాటికి వెళ్ళింది. రాత్రి సమయం. చుట్టూ బూడిద, చల్లని గాలి, నదిపై పొగ. అందరూ దూరంగా నిలబడి చూస్తున్నారు. ఆమె చేతిలో ఒక చిన్న పగిలిన దీపముంది. చిన్నప్పుడే అంశుమాన్తో కలిసి వెలిగించిన దీపం. ఆ దీపంలో వెలుగులో ఇద్దరూ బూడిదలో బొమ్మలు గీసేవారు, నవ్వుకునేవారు, ఆడుకునేవారు. రేవతి ఆ దీపాన్ని వెలిగించింది. అంశూ, నేను వచ్చాను అని నెమ్మదిగా పిలిచింది. ఆమె ముందున్న చితి మంట ఒక్కసారిగా ఎగసింది. పొగ నెమ్మదిగా మనిషి ఆకారంలోకి మారింది. అది అంశుమాన్. అదే ముఖం, అదే కళ్ళు, కాని వాటిలో మానవత్వం కంటే ఎక్కువగా శాంతి, బాధ మరియు బూడిద నిశ్శబ్దమున్నాయి. అతను మృదువుగా అడిగాడు, రేవతీ, నన్ను చూడటానికి వచ్చావా, లేక నన్ను దహనం చేయటానికి వచ్చావా? రేవతి కళ్లలో కన్నీళ్లు నిండాయి. నువ్వు దేవుడివి కాదు, నువ్వు నా తమ్ముడు. ఈ అగ్ని ముగించు, నీకు శాంతి కలగాలి. రేవతి దీపాన్ని చేతిలో ఎత్తుకుంది. నువ్వు ఈ అగ్నిని ఆపకపోతే నేనే ఇందులో కలిసిపోతాను. అప్పుడు నీ కథ అసంపూర్తిగా మిగిలిపోతుంది. అంశుమాన్ నిశ్శబ్దంగా ఆమెను చూశాడు. కొన్ని క్షణాలు ఘాట్ మొత్తం స్తబ్దంగా మారింది. చితులు కూడా కదలలేదు, గాలికూడా ఆగిపోయింది. తర్వాత అంశుమాన్ తన చేతిలోని బూడిదను తీసుకున్నాడు. రేవతి పట్టుకున్న చిన్న దీపంలో వేశాడు. మెల్లగా అన్నాడు, మరోసారి బూడిదతో ఒక కథ రాయిదాం. అతని శరీరం వెలుగుతో నిండిపోయింది. అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి. కాని అరుపులేదు, భయం లేదు, బాధ లేదు. ఒకే ఒక్క స్వరం మాత్రమే వినిపించింది, ఇప్పుడు నేను శాంతిని. వెలుగు క్రమంగా తగ్గిపోయింది. పొగ గాలిలో కలిసిపోయింది. బూడిద చల్లారిపోయింది. అంశుమాన్ కనిపించలేదు. రేవతి నేలపై స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచింది. ఆమె అరచేతిలో బూడిదతో రాసి ఉంది ఒకే ఒక్క పదం, శాంతి. ఆ రోజు తర్వాత రేవతి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె మౌనంగా మారింది. చితులు దగ్గర కూర్చునేది.
బూడిదను చేతుల్లోకి తీసుకొని ప్రార్థించేది. ప్రజలు ఆమెను గౌరవించడం ప్రారంభించారు. ఆమెకు ఒక కొత్త పేరు పెట్టారు, రఖ్ మా, అంటే బూడిద తల్లి. ఇప్పుడు వారణాసిలో ఎవరైనా చితి వెలిగించే ముందు రఖ్మా వద్దకు వెళ్లి నమస్కరిస్తారు. ఎందుకంటే ఆమె ఒక ఆత్మకు మోక్షమిచ్చింది, ఒక దేవుడికి శాంతి ప్రసాదించింది. ప్రజలు అంటారు, ఈరోజుకి వారణాసి ఘాట్లలో నిశ్శబ్దంగా కూర్చుని కొంచెం బూడిదను చేతిలో తీసుకొని కళ్ళు మూసుకుంటే ఒక మృదువైన స్వరం వినిపిస్తుంది, నేను అగ్నిని కాదు, నీ ఆత్మ బూడిదను. తర్కానా గ్రామంలో మోహిని తన పేరు కోసం ఎదురుచూసింది. వారణాసిలో అంశుమాన్ ప్రేమ ద్వారా మోక్షం పొందాడు. ఒకరిని మరచిపోవటం శాపంగా మారింది, మరొకరిని ప్రేమించటం విముక్తిగా మారింది. కాని ఒక నిజం మాత్రం మారదు, కథలు ఎప్పుడూ చనిపోవు, ఆటలు ఎప్పుడూ పూర్తిగా ముగవు, ఆటగాళ్లు మాత్రమే మారతారు. మీరు ఈ కథను విన్నారు, కాని ఈ కథ కూడా మిమ్మల్ని విన్నది. మీ గుండె చప్పుడును గుర్తుపెట్టుకుంది, మీ ఊపిరిని లెక్కించింది, మరియు మీ పేరును కూడా తెలుసుకుంది. ఈ రాత్రి గాలిలో ఎవరో మీ పేరు పిలిచినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూడకండి, ఎందుకంటే మీరు చూసేది మీరు ఎప్పటికీ మరచిపోలేరు. ఈ కథ మీకు నిజంగా భయం కలిగించిందా? ఒక్క క్షణమైనా మీ గుండె వేగంగా కొట్టుకుందా? అయితే ఇప్పుడే విస్పర్స్ ఇన్ ద డార్క్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు ఏ నగరం నుండి ఈ కథ వింటున్నారో కామెంట్లో రాయండి. మీకు అత్యంత భయంకరంగా అనిపించిన క్షణం ఏదో కూడా చెప్పండి. ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి. ఆ భయాన్ని ఒంటరిగా ఎందుకు భరించాలి? మళ్ళీ కలుద్దాం మీ మనసులోకి చొరపడే మరో చీకటి కథతో. అప్పటివరకు లైట్లు వేసుకొని నిద్రపోండి, ఒంటరిగా ఉండకండి, మరియు ఎవరైనా మీ పేరు పిలిస్తే జాగ్రత్తగా వినండి.